గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం అండి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే దాని మీద అయితే కనుక భారత్ యుద్ధం చేయడం అని చెప్పి నా ఉద్దేశం అండి. అది ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని బుద్ధి చెప్పేలాగా మన భారత్ చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం అండి. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని గట్టి గుణపాఠం చెప్పాలని మోడీ గారిని కోరుకుంటున్నాను. ఇండియన్ ఆర్మీకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి. అవసరం అయితే ఇండియన్ ఆర్మీ తరపున పోరాటాలు వస్తే నేను కూడా ఒక భాగ్యుని యుద్ధంలో పాల్గొంటాను. భాస్కర్ పి గన్నవరం. ప్రస్తుతం భారతదేశంపై ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక పాక్ హస్తం ఉందని, పాక్ ప్రభుత్వం ప్రేరేపిత వల్లే భారత్పై దాడులు జరుగుతున్నాయి. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో పాకిస్తాను భారత్పై కవింపు చర్యలు చేపడుతుంది. అయితే ఈ యొక్క సమస్యను మోడీ నాయకత్వంలో మన ప్రధానమంత్రి గారు సమర్థవంతంగా ఎన్నుకుంటున్నారు. అయితే మోడీ నాయకత్వంలో భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే పాకిస్తాన్ కవింపు చర్యలను తిప్పికొట్టడం జరుగుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నత ఉద్దేశంతో పాకిస్తాన్పై భారతదేశం చేస్తున్నటువంటి చర్యలు మనందరం కూడా బలపరిచినట్లయితే ఆర్మీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లు అవుతుందని తెలియజేస్తున్నాను. ఇటీవల భారతదేశంలో ఇంటా బయట యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానంగా కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గాంలో టూరిస్టులను చంపినటువంటి సంఘటన ప్రధాన కారణంగా కనబడతా ఉంది. అయితే ఈ పెహల్గాం సంఘటన నేపథ్యాన్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెహల్గాం సంఘటనలో ఇంటెలిజెన్స్ నివేదికలు ముందుగానే హెచ్చరించినాయి. ఇక్కడ పర్యాటకుల మీద దాడులు జరగబోతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని భారత ప్రభుత్వానికి ముందుగా సమాచారం వచ్చినా సరే ఆ సమాచారాన్ని పక్కన పెట్టి విస్మరించినటువంటి భారత పాలకవర్గాలు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత టెర్రరిజం అనేటువంటిది అంతరించింది, టెర్రరిస్టులు ఎవరూ లేరు, ప్రశాంతమైన వాతావరణం ఉందని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా పర్యాటకులను విశేషంగా అక్కడికి ఆహ్వానించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే పర్యాటకులు కాశ్మీర్ సందర్శనకి ప్రధానంగా ఎక్కువ శాతం వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెహల్గాంలో దాడులు జరిగాయి. ఈ దాడులు ఇప్పుడు కొత్త కాదు. అక్కడ నిజంగా టెర్రరిస్టులు లేకపోవడం అనేటువంటిది ఇప్పుడు జరగలేదు. నిత్యం టెర్రరిస్టులతో అక్కడ ప్రదేశం అంతా కూడా బాంబు మాతతోటి కాల్పులతోటి అల్లాడుతూనే ఉంది. పుల్వామా సంఘటనలో కూడా ఇదే జరిగింది. పుల్వామా సంఘటనలో కూడా రోడ్డు మార్గంలో సైనికులు ప్రయాణం చేయడం సరైనది కాదని చెప్పేసి మిలిటరీ అధికారులు తెలియజేసి మాకు వాయు మార్గంలో ప్రయాణానికి అనుమతినివ్వండి, దానికి సంబంధించినటువంటి హెలికాప్టర్లు విమానాలు పంపించండి అని చెప్పినా సరే భారత ప్రభుత్వం దానికి విరుద్ధంగా లేదు మీరు రోడ్డు మార్గంలోనే వెళ్ళండి అని చెప్పేసి పుల్వామాలో కూడా సైనికులను బలిపెట్టినటువంటి నేపథ్యం ఉంది. అదే పరిస్థితి కంటిన్యూ ఉంది. మరి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమిత్ షా కానీ మోడీ కానీ ఇలాంటి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ నైతిక బాధ్యత వహించి పౌరుల ప్రాణాలు కాపాడలేకపోయినటువంటి తమ చేతకానితనాన్ని బాధ్యత వహిస్తా నైతికంగా వాళ్ళు రాజీనామాలు చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా మోడీ అమిత్ షాలు ఆ పద్ధతిని విమర్శించారు. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి మోడీ పుల్వామా ఇక్కడ పెహల్గాం దాడి జరిగినటువంటి వెంటనే తన పర్యటన రద్దు చేసుకుని భారతదేశానికి అయితే వచ్చి కాశ్మీర్ పర్యటన చేయలేదు. ఆ దాడిలో గాయపడినటువంటి వాళ్ళని పర్యటన చేయలేదు. వాళ్ళు పరామర్శం చేయకోకుండా బీహార్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నాడు. ఇది భారతదేశ ప్రజల పట్ల భారతదేశ ప్రజల సంక్షేమం పట్ల మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇక్కడ బయటపెడతా ఉంది. మరొక విషయం మనం గమనించుకోవాలి. భారతదేశంలో కరోనా ముగిసిన తర్వాత 3 సంవత్సరాల కాలంలో మిలిటరీ నియామకాలు అనేటువంటి పూర్తిగా నిలిపివేయడం జరిగింది. 1,80,000 మిలిటరీ అధికారుల పోస్టులు మోడీ ప్రభుత్వం ఖాళీగా ఉంచింది. అంతేకాదు ఒక పక్కన తన భద్రతా వైఫల్యాన్ని కప్పుపుచ్చుకుంటా ప్రజలకు రక్షణ ఇవ్వలేనటువంటి మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో తాను బలంగా ఉన్నానని చెప్పుకోవడం కోసం ఈ ప్రగల్భాలు పలుకుతా పాకిస్తాన్తో యుద్ధం చేయబోతా ఉన్నానని ప్రకటిస్తూ ఉంది. ఇప్పటికే ప్రపంచంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ గాజా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది.
యుద్ధాన్ని మొదలు పెట్టగలిగినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు నెలల తరబడి సంవత్సరాల తరబడి యుద్ధాలు జరుగుతున్నా దాన్ని నిలిపివేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అమాయక ప్రజలు బలవుతూ ఉన్నారు. మరొక కోణంలో మనం పరిశీలన చేసుకుంటే మోడీ ప్రభుత్వం తన పౌరుల మీద తానే యుద్ధం చేస్తున్నటువంటి ఒక చరిత్ర భారతదేశంలో కొత్తగా నెలకొని ఉంది. ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా అడవుల్లో మొత్తం అడవులన్నింటినీ కూడా ఖాళీ చేయించాలి, ఆదివాసీలు అక్కడ ఉండడానికి వీల్లేదు, ఈ అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఖనిజ సంపద అంతటినీ కూడా కార్పొరేట్ వర్గాలు కట్టబెట్టాలనేటువంటి లక్ష్యంతో, అడవుల్ని ఖాళీ చేసే లక్ష్యంతో మావోయిస్టులు ఏరువేత అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కగారు పేరిట ఒక యుద్ధం ప్రకటించింది. భారత పౌరుల మీదట తానే యుద్ధం చేస్తూ ఉంది. తన దగ్గర మిలిటరీ సైనిక సంపత్తి ఉందనేటువంటి కండకావరంతో ఆయుధాలని భారత మిలిటరీ మీద పెట్టి తాను తుపాకులు గుళ్ళు పేలుస్తున్నటువంటి పరిస్థితి మోడీ, అమిత్ షాలు వాళ్లే స్వయంగా గుళ్ళు పేలుస్తూ ఉన్నారు. ఇది భారత ప్రజల మీదట జరుగుతున్నటువంటి యుద్ధం. దీనికి కర్రెగొట్టల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి మారణకాండ దీనికి నిదర్శనంగా ఉంది. ఈ భారతదేశంలో విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి పౌరులతోటి తను చర్చ జరపాల్సినటువంటి బాధ్యతను శ్రమించినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా తెల్ల జెండాలు పట్టుకొని శాంతి కావాలని చెప్పి అడిగేటువంటి శత్రు సైన్యంతో కూడా చర్చలు జరిపి యుద్ధాలు నిలిపివేసినటువంటి చరిత్ర ప్రపంచంలో నెలకొని ఉంది. కానీ శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీతో చర్చలు కూడా జరపడానికి తాను వెనుకంజ వేస్తూ నేను చంపడమే లక్ష్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని మోడీ ప్రకటిస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని కూడా మనం గమనంలో తీసుకోవాలి. భారతదేశంలో అన్ని రంగాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థ ఎట్లా అయితే ఉందో సైన్యంలో కూడా అగ్నివీర్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి తమ ప్రాణాలు బలిపెట్టేటువంటి సైనికుల్ని కాంట్రాక్ట్ సైనికులుగా నియమించుకునేటువంటి పరిస్థితి, వాళ్ళు ఉద్యోగ విరమణ అనంతరం ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేని పరిస్థితిని ఒకదాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. వీటన్నిటినీ కూడా భారత పాలకవర్గాలు పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. తాను ఏదైతే భారత ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ రక్షణ కోసం ఎన్నికల్లో గెలిచారో వాటిని నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా భారత ప్రజానీకానికి రక్షణ కల్పించేటువంటి దాంట్లోనూ తన ఇంటెలిజెన్స్ వైఫల్యాలని వాటన్నిటినీ కూడా బయటపడాలి. సైనిక సంపత్తిని పెంచుకోవాలి. శాంతిని ఏ రకంగా అయితే విదేశాల్లో ఎట్లయితే నువ్వు చెప్తా ఉన్నావో భారతదేశంలో కూడా శాంతి వైపు అడుగులు వేయాల్సినటువంటి బాధ్యతని మోడీ, అమిత్ షాల ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఇప్పటివరకు జరిగినటువంటి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం యుద్ధాన్ని సాకుగా చూపించుకొని ఎన్నికల్లో గెలవడానికి యుద్ధ బాటలు వేసేటువంటి విధానం సరైనది కాదని చెప్పేసి మోడీ, అమిత్ షా ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రీష్మ కుమార్. భారత యుద్ధం గురించి తెలియజేసే విషయాలు ఏంటంటే, పాకిస్తాన్ మన సరిహద్దు దేశం. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్ ఒకనొకప్పుడు ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఉండేవి. ఈరోజు ఆ దేశాలు వేరే వేరే కారణాల వల్ల ఈ యొక్క టెర్రరిస్టులు ఉదంతాలతో మరి కవ్వింపు చర్యలతో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఏ విధంగానైనా దాన్ని మనం నష్టపరచాలనే ఉద్దేశంతో కొన్ని దేశాలు మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఏమంటూ వస్తే మన భారత సైనికులు మరి అనేకమైన ఇంతకుముందు జరిగిన పోరాటాల్లో మరి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళి మరి అనేక మందిని మరి చైనాను అనేక సార్లు తరిమేశారు యుద్ధంలో. అటువంటి పరిస్థితి మన సైనికులకు ఉన్నది. అయినా మన సైనికులు జాగ్రత్తలు చూసుకుంటూ మరి పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని అధిగమించే శక్తి కూడా మనకు ఉన్నది. అలాగే క్రికెట్లో మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మరి భారతదేశం ప్రతి దాంట్లో కూడా పాకిస్తాన్ ఓడిస్తూ ఉంది. పాకిస్తాను, భారతదేశం రెండు క్రికెట్లు జరుగుతున్నప్పుడు ఎంతో అన్ని దేశాలు క్రికెట్ల కంటే ఈ రెండు దేశాల మధ్యన జరిగే క్రికెట్ ఒక యుద్ధ వాతావరణంలో ఉంటుంది. అందులో మన క్రికెటర్స్ భారతీయులు ఎంతో సాకసఖ్యంగా వాడి ప్రతిసారి కూడా వాళ్ళని ఓడించే పరిస్థితి జరుగుతుంది. అలాగే మన సైనికులు కూడా యుద్ధంలో ముందుండి వాళ్ళని తప్పనిసరిగా ఓడించి బుద్ధి చెప్పే సత్తా కలిగిన వాళ్ళు ఉన్నారు కనుక ఆ విషయంలో మనం భయపడవలసిన పని లేదు. వాళ్ళు మన అందరికీ ఒక రక్షకులుగా ఉన్నారు. సైనికులు అందరూ భారత ప్రజలను రక్షించే ధైర్య సాహసాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి వాళ్ళకి మనకి దొన్నుగా ఉండి
వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడిపించవలసిన అవసరం మన భారతీయులకి మన అందరికి ఉందని తెలియజేస్తూ, యుద్ధం వద్దు శాంతే ముద్దని తెలియజేస్తున్నాను ఫైనల్గా. థ్యాంక్ యూ. మన దేశంలో కాశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రవాది దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పేరుతోటి మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరగబోతుందనే వాతావరణం మరి పాలక వర్గాలు సృష్టించడం అనేది సరైనది కాదు. యుద్ధం అంటూ వస్తే రెండు దేశాలు ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. అలాగే ఉన్నత వర్గాలు కార్పొరేట్ శక్తులు బలపట్టడం తప్ప దేశ భద్రతకి కానీ దేశ రక్షణ కానీ ప్రజలకు కానీ ఏమాత్రం కూడా మరి అవసరం ఉండదు, సరిపడదు. అయితే ఈ సందర్భంగా కేంద్రంలోని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అమిత్ షా అలాగే మోడీ దేశ రక్షణ మీద భద్రత మీద వాళ్ళు నిజాయితీగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అది చేయకుండా మరి యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం అనేది సరైనది కాదు. మరి ఒకసారి కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాదుల దాడి సందర్భంగా అక్కడ రాష్ట్ర కాశ్మీర్లోని ప్రజలందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉగ్రవాద అంతానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. వాళ్ళకి సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే దేశంలో కూడా దేశ ప్రజలందరూ కూడా ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉగ్రవాదం అంతమయ్యే వరకు పోరాడతాం, ప్రభుత్వానికి కూడా బలంగా ఉంటామని చెప్పేసి చెప్తున్న ఈ నేపథ్యంలో మరి అమిత్ షా కానీ మోడీ కానీ దీనికి బాధ్యత వహించట్లేదు. కాశ్మీర్లో ప్రభుత్వం యొక్క వ్యవస్థ వైఫల్యం, పూర్తి భద్రతా వ్యవస్థ వైఫల్యం, అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా విఫలమైంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి అమిత్ షా ఇటువంటి బాధ్యత వహించకుండా ఆయన చంపేస్తాము, వెతికి పట్టుకుని నరికేస్తాం, చంపేస్తాం అని చెప్పేసి ఒక బాధ్యత స్థానంలో ఉన్న అమిత్ షా అలా మాట్లాడటం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేస్తారని చెప్పి 10 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినాయి. అలాగే కాశ్మీర్లో ఉన్న పోలీసు యంత్రాంగం అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా నిఘా వ్యవహారం అంతా కూడా చక్కబెడుతున్న సందర్భంలో అక్కడ దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భద్రతను ఏర్పాటు చేశారు, కానీ అసలు ప్రాంతాన్ని వాళ్ళు వదిలేశారు. అది దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో వాళ్ళు వదిలేశారు. అక్కడ భద్రత లేదు, ఇంచుమించు లేదు. అక్కడే పర్యాటకుల్ని ఉగ్రవాదులు చంపేయడం జరిగింది. అసలు విషయం నలుగురు ఉగ్రవాదులు, 2 కాశ్మీర్ స్థానికులు, 2 పాకిస్తానీలు, 4. అసలు వీళ్ళని పట్టుకోవడం మానేసి యుద్ధ వాతావరణం సృష్టించి ఏదో జరగబోతుందని చెప్పడం అనేది సరైనది కాదు. మేము యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి శాంతి భద్రతలో ఇంటెలిజెన్స్ విభాగం వీళ్ళ వైఫల్యం, అలాగే అమిత్ షా రాజీనామా చేయాలనే విషయం దేశం అంతా కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని వాళ్ళ సమీక్ష చేసుకోకుండా ఎలాంటి సెంటిమెంట్ వాతావరణం సృష్టించడం, దేశ భక్తి అనే పేరు మీద యుద్ధాన్ని కాలు తోవటం అనేది సరైనది కాదని చెప్పి నేను అభిప్రాయపడుతూ, యుద్ధం మన దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఏదైనా ఉంటే పీఓకే కానీ లేదా చియాచిన్ ఇలాంటి విషయాలను స్వాధీనం చేసుకోవటం, ఇలాంటి విషయాల్లో మేము ప్రజలకు అభ్యంతరం చెప్పరు, కానీ ఈ పేరు మీద మాత్రం వాళ్ళ వైఫల్యాన్ని మరి ఎలాంటి సందర్భాల్లో దాడులు జరుగుతున్నప్పుడు ప్రజల్ని సెంటిమెంటల్గా రెచ్చగొట్టడం తప్ప వాళ్ళు నిజాయితీగా చేసిన చర్య లేదు. గతంలో కూడా దాడి జరిగినప్పుడు పార్లమెంట్లో ఇతర దాడి జరిగినప్పుడు అప్పుడు హోంమంత్రి రాజీనామా చేశాడు. కానీ ఇప్పుడున్న అమిత్ షా ఆయనకి చాలా అహంకారం, ఏమాత్రం కూడా వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పించుకోకుండా బయట వాళ్ళ మీద, అలాగే ఒక సమాజానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు అని చెప్పి ఒక సమాజానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే చర్యల్లో భాగం తప్ప వీళ్ళకి ఏమాత్రం కూడా అమిత్ షా కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ వాళ్ళ పార్టీ నాయకులకి కానీ ఎవరికి కూడా దేశభక్తి లేదు. సో మన భారతదేశానికి యుద్ధం ఎంత మాత్రం కాదు, తీవ్రంగా ఇద్దరం కూడా రెండు దేశాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పి మేము యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతా కూడా చర్చల ద్వారా ఉగ్రవాదాన్ని అంతమందించిన ఎవరు కూడా ఇటువంటి రాజీ పడక్కర్లేదు. ఉగ్రవాదం అంతం కోసం ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. నా పేరు రావుల గణేష్ రాజా, మాది జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం, రామవరం గ్రామం. భారత్కి మొన్న పహల్గామ్లో జరిగినటువంటి చాలా ఉగ్రదాడిలో సుమారుగా చాలామంది చనిపోవడం జరిగింది. దీన్ని ఉద్దేశించి సెంట్రల్ గవర్నమెంట్ మంచి సూచనలు మన ఆర్మీకి ఇచ్చి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ పాక్ని మట్టి కరిపించాలని ప్రధానంగా నా డిమాండ్.
ఎందుకంటే పాక్కి భారత్ యొక్క తడాకా ఏంటి అనేది చూపించాలి. ఎందుకంటే మనకి ఆర్మీ ప్రతిష్టంగా ఉంది. తర్వాత చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలా దేశాలన్నీ కూడా మనకి మంచి దేశాలన్నీ కూడా ఉగ్ర రూపాన్ని మట్టు పట్టించాలన్న దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్గా ఉన్నాయి. మనకి మంచి మిసైళ్ళు ఉన్నాయి, మంచి ఆర్మీ ఉంది, ప్రతిష్ట అయినటువంటి యంత్రాంగం ఉంది. మనకి ఇండియా మొత్తం మీద మన ప్రపంచ దేశాలన్నింటికన్నా కూడా మన ఆర్మీ చాలా పటిష్టంగా ఉంది. దాని మీద నా వంతు బాధ్యతగా నేను చెప్పేది ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్కి పాకిస్తాన్ని మట్టి గర్పించాలనేది నా ఉద్దేశం. నమస్తే అండి, నా పేరు ఐరాజు, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం. విషయం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం. అసలు యుద్ధం అనివార్యమైతే యుద్ధం చేయాలా వద్దనేది ఒక చర్చ జరుగుతుంది. యుద్ధం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద చేయాల్సిందే. పాకిస్తాన్ లాంటి ఒక పాపిస్ట్ మీద ఖచ్చితంగా యుద్ధం చేస్తే దానికి పూర్తి మద్దతు సగటు భారతీయుడిగా మోదీ గారు, ప్రధానమంత్రి మోడీ గారికి మా పూర్తి మద్దతు ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకు ఇవ్వాలంటే భారత్ని అన్ని విధాలుగా దెబ్బతీయాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళకి ధైర్యంగా యుద్ధం చేసే దమ్ము లేక వాళ్ళ ఉగ్రవాదుల మోకల్ని పంపి దేశంలో అల్లలు సృష్టించి ఒక హిందూ ముస్లిం మధ్య చిచ్చు రేపి భారతదేశం అనేది భిన్నత్వం, ఏకత్వం, అనేక మతాలు, అనేక కులాల మధ్య కులాలతో కలిసి ఉన్నటువంటి ఒక భారత్ని విచ్ఛిన్నం చేయాలంటే ఇదే సరైన సమయం అని చెప్పి ఒక హిందూ అనే పేరు చెప్తే చంపేస్తామని ఒక ముస్లిం చంపితే హిందూ ముస్లిం మధ్య ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగితే తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలి, పెట్టుబడులు రాకుండా భారతదేశాన్ని దెబ్బతీయాలి, ఒక పాకిస్తాన్ లాంటి దేశంలో భారత్ కూడా తయారు చేయాలి, ఆర్థికంగా కుదేలు చేయాలనే ఒక దురుద్దేశంతో తప్ప పాకిస్తాన్కి ఎదుర్కొనే దమ్ము అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకు చెప్తున్నామంటే యుద్ధం అనివార్యంగా చేయాలని చెప్పి ఒక కృష్ణుడే గీతలో ఒక మంచి వాక్యం చెప్పడం జరిగింది. అధర్మాన్ని ఎదుర్కొనే సమయంలో ధర్మం గెలవాలంటే ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందని చెప్పి పాకిస్తాన్ అంటే ఒక దుర్మార్గుల పైన యుద్ధం చేస్తే తప్పేం కాదు, ఖచ్చితంగా యుద్ధం చేయాలి. భారత్ యుద్ధం మొదలు పెడితే పాకిస్తాన్కు వారం దాడిలోగా వాళ్ళ దగ్గర అణు సామగ్రి కానీ యుద్ధ సామగ్రి కానీ జీరో అవుతుంది. కాబట్టి మనం ఏ విధంగా యుద్ధం మనల్ని దెబ్బతీయాలని చూసినా పాకిస్తాన్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. గతంలో పార్లమెంట్ మీద దాడి కానీ, హైదరాబాద్ జరిగిన అల్లర్లు కానీ, అలాగే ముంబై జరిగిన దాడి కానీ, వీటన్నిటికీ ఒకటే వాళ్ళ టార్గెట్, ఆర్థికంగా భారత్ను దెబ్బతీయాలి, తద్వారా భారత్ కుదేలు చేయాలని చెప్పి. మీ వల్ల కాదు, అనేక కులాల మతాలతో కలిసినటువంటి భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి భారత్ను దెబ్బతీయడం మీ వల్ల కాదు కదా. మీకు లాంటి పాపాత్ములు 100 దేశాలు కలిసించే భారత్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది, అన్ని మతాలతో కలిసే ఉంటుంది. జై భారత్, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.